ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. దసరా అంటే దశ ప్లస్ హర అని, అంటే సీతాపహరణ గావించినటువంటి 10 తలల రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగ్గా రావణాసురుణ్ణి ఆశ్వయుజ మాసం నవమి తిథి నాడు సంహరించినాడు శ్రీరాముడు. అందువల్ల దీనిని దసరా వైభవంగా దశమి నాడు జరుపుతూ ఉంటారు. ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట అనేది అనాది కాలం నుండి వస్తున్న శాస్త్రవిధి. అశ్వని నక్షత్రంతో కలిసి వచ్చిన పూర్ణిమ మాసమే ఆశ్వయుజ మాసం అవుతుంది. ఈ మాసంలో దేవీ నవరాత్రులను శరన్నవరాత్రులు అని పిలుస్తారు. శుద్ధ పాడ్యమితో ప్రారంభించి 9 రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు. ప్రథమా శైలపుత్రీ చ, ద్వితీయా బ్రహ్మచారిణి, తృతీయా చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థికి, పంచమా స్కందమాలేతి, షష్టా కాత్యాయనేతి చ, సప్తమా కాలరాత్రి చ, అష్టమా చాతి భైరవి, నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తిత. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే, అలంకారాలు వేరైనా అమ్మదయ అందరి పట్ల ఒక్కటే. హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో దసరా పండుగ ఒకటి. ఇది 10 రోజులు పండుగ అయినప్పటికీ దేవికి రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలు చేసి నవవిధ పిండి వంటలతో నివేదనలు ఇస్తూ విశేష పూజలతో పాటు శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ శరన్నవరాత్రులుగా వ్యవహరిస్తారు. శ్రవణ నక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరా వైభవాలు పూర్తి చేస్తారు. దసరాకి మరో పేరు దశహర, అంటే 10 పాపాలను హరించేది అని అర్థంగా చెప్తారు దైవజ్ఞులు. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపడంలో కూడా ఒక మంచి అంతరార్థం ఉన్నది. శరదృతువుకి ముందు వర్ష ఋతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానల వల్ల చీమలు, దోమలు మొదలైన కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి యమదంష్ట్రములు అని పేరు. దేవి మహిషాది జంతువులను జయించడంలో అంతరార్థం ఇదే అని దేవీ భాగవతం చెప్తోంది. కావున ఆరోగ్య ప్రాప్తికి ఈ 2 ఋతువులలోనూ నవరాత్రి ఉత్సవాలు జరపవలనని పేర్కొంది.